ఆ రోజు పాస్‌బుక్కుల కోసం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందని చెప్పి దానికి దాదాపు 280 కోట్ల రూపాయలు పాస్‌బుక్కుల ముద్రణ కోసమే ఖర్చు పెట్టారని చెప్పినటువంటి మీరు, ఈరోజు ఆ పాస్‌బుక్కులకు కేటాయించిన అమౌంట్‌ని రికవరీ చేశారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్‌లో మొదటి పేజీలో ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం. అందరూ చెప్తా ఉన్నారు. కానీ అమలు జరగడం లేదు. మళ్ళా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఆర్ కృష్ణయ్య గారు అమ్ముడు పోయినారు అంటున్నారు. రేపు బీసీ నాగరాజు గారు కూడా ఆ విధంగా అయ్యే అవకాశం లేదంటారా? నాగరాజ్ అలా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంది? ఇవి సంక్షేమ పాలన కాదు, దోపిడీ పాలన. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద ఎత్తున భారతదేశంలో అవినీతి జరుగుతున్నా మాట్లాడే వాళ్ళే, వ్యవస్థలన్నీ విధ్వంసం అవుతున్నా అడిగే నాతులే, చివరికి న్యాయ వ్యవస్థ కూడా నోరు మెదపలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రశ్నించే ప్రతి గొంతును హింసించేటువంటి రాజ్యం ఈరోజు ఉంది. ఎంక్వైరీ చేసి తప్పు చేసిన ఎలాంటి వ్యక్తినైనా శిక్షించేటువంటి అవకాశం మీకున్నప్పుడు ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయాలు, అక్రమాల ఊబిలో పార్టీలు ఏవైనా, అధికారులు ఎవరైనా కలిసి ప్రజల్ని కొల్లగొడుతున్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఉచితంగా అందజేసినా ప్రజలకి న్యాయం జరగదు. చిన్న పిల్లలు తాగే పాలను కల్తీ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కట్టడి చేయలేనటువంటి అసమర్థ పాలకుని మనం చూస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే లోపం ఉందనుకోవచ్చా? కులం అనేటువంటిది ఈ దేశానికి ఒక పట్టినటువంటి చీడ. ఒక్కొక్క శాసనసభ్యుడు గెలవడానికి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి స్థాయికి రాజకీయాలను తయారు చేసినటువంటి రెండు పార్టీలు ఇంకా ఎగైన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పే పాలన లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పథకం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి కుంభకోణం విలువ 80,000 కోట్ల రూపాయలు అని 15 సంవత్సరాలు అయితే విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు తిరిగి కుల సంఘాలు ఏర్పాటు చేసింది నాగరాజు. రాజకీయ పార్టీలకి ఓట్లు అవసరం, కుల సంఘాలకి నోట్లు అవసరం. బ్రోకర్ల రాజ్యం తయారైంది. బ్రోకర్లుగా తయారైనటువంటి వ్యక్తులు లీడర్లు అయినాము అని చెప్పి భ్రమపడతా ఉన్నారు. కుట్రలు పన్నడం తప్ప బీసీలకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆల్రెడీ మోసపోయారా? ఈ రోజు ఉన్నటువంటి పార్టీ పెద్దలు కాలువ శ్రీనివాసుడు, పరిటాల సునీత, పార్థసారథి గారు ముగ్గురు నాతో మీ పార్టీ వ్యవస్థాపకుడు తీసుకొచ్చినటువంటి బీసీల రిజర్వేషన్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లలేదు అనేది నా ప్రశ్న. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. చాలా రోజుల నుండి ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేయడం ఈ మధ్య చాలా తక్కువైంది. అందున రాజకీయ మేధావులు, ఎన్నో ఉద్యమాలు చేసిన మేధావులు అందరూ కూడా ఎందుకో సైలెంట్గా ఉంటున్నారు. ఏంటి పరిస్థితి, మరి పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఎట్లున్నారు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఇవన్నీ అడగడానికి చాలామందిని ఇన్వైట్ చేశాం. బట్ మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి మనం పిలవంగానే మన స్టూడియోకి వచ్చారు. పోతుల నాగరాజు, బీసీ నాగరాజు, ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు, అలాగే ఆర్ఈఎఫ్ ఇవన్నీ కూడా చేస్తూ ఎమ్మెల్సీగా కూడా చాలాసార్లు పోటీలో నిలబడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మరి ఎందుకు మౌనం దాల్చారు, మామూలుగా ఎందుకు ఉద్యమిస్తుండ్రి, మరి ఎందుకు ఈ మధ్యకాలంలో అన్న సైలెంట్గా ఉన్నాడు అన్నది మాకు కూడా అర్థం కాలేదు. మరి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నా. అన్న నమస్తే, పిలవంగానే మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? ఈ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నట్టన్నా? న్యూట్రల్. నీ మేధావులు మౌనం వహిస్తే ఎలా? మేధావులకు ప్రస్తుత సమయంలో ప్లేస్ లేదనేటువంటిది ఎక్కడే కానీ, మీడియాలో కావచ్చు, రాజకీయ పార్టీల్లో కావచ్చు, లేదా స్వతంత్రంగా ఏదైనా చేద్దామన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం న్యూట్రల్గాను మౌనంగాను ఉండడం జరుగుతూ ఉంది అంతే. మేధావులకు స్థానం లేదు అని నేనైతే అనుకోవట్లేదు. కానీ మీరు అన్నట్లుగా ఖర్చుతో కూడుకున్న పని అయితే డెఫినెట్గా ఖర్చు అయితే ఉండాలి. మరి దాన్ని కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవచ్చుగా. కేజ్రీవాల్ కంటే ఉద్యమాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో నాగరాజుగా అనేది నాకు ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి పోరాటం ఆ రోజు ఒక డిఫరెంట్ ఐడియాలజీ. అంతకంటే మనం జిల్లా కేంద్రంలో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేం మాట్లాడుతున్నటువంటి ప్రతి అంశం ఏదైతే పారదర్శకతో కూడినటువంటి పాలన గురించి మాట్లాడినాం, అవినీతి నిర్మూలన కోసం యాజ్ ఏ స్టూడెంట్ లీడర్గా
1994 నుంచి నేను జాబ్ రిజైన్ చేసే 2006 వరకు ఈ అవినీతి అంశాల మీదే పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. ఇంకా పారదర్శకత అన్ని రంగాల్లోనూ, మీడియాలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, రాజకీయ పార్టీల్లో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు. ఇది ప్రజలకు కోసం ఏర్పాటైనటువంటి వ్యవస్థలు కాబట్టి ప్రజలకు తెలియాలనేదే పారదర్శకత. అలా ప్రారంభమైనటువంటి లోక్పాల్ బిల్లు కోసం కేజ్రీవాల్ కావచ్చు, లేదా అన్నా హజారే కావచ్చు, యోగా యాదవ్ కావచ్చు, కిరణ్ బేడి, అంటే ఒక డిఫరెంట్ రంగం నుంచి ఎన్నికైనటువంటి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఆ రోజు జరుగుతున్నటువంటి అంశాలపైన వారు ఉద్యమించడం వల్ల కేజ్రీవాల్కి ఒక హైప్ అనేది వచ్చింది. అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఢిల్లీలో ఇంటలెక్చువల్స్ ఉంటారు, అంటే దేశ రాజకీయాలతో పాటు ప్రపంచాన్ని కోఆర్డినేట్ చేసేటువంటి వ్యవస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు కావచ్చు, లేదా అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులకు కేంద్రంగా ఉన్నటువంటి, ఇంకా సేమ్ టైం గల్లీ అంటే స్లమ్స్ కూడా, అన్ని వర్గాలతో సమ్మిళితమైనటువంటి ప్రాంతం ఢిల్లీ. చాలా చిన్న ప్రాంతమైన దేశాన్ని ప్రభావితం చేసేటువంటి గడ్డ. అక్కడ ఆయన వాయిస్ కనెక్ట్ కావడం, మీడియా దాన్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, ప్రజలు ఈ అవినీతికి విసిగిపోయి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విధ్వంసానికి విసిగిపోయినటువంటి సందర్భంలో ఆయన తీసుకున్న అజెండా క్లిక్ అయింది. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద ఎత్తున భారతదేశంలో అవినీతి జరుగుతున్నా మాట్లాడే వాళ్ళు లేరు, వ్యవస్థలన్నీ విధ్వంసం అవుతున్నా అడిగే నాతులు లేడు, చివరికి న్యాయ వ్యవస్థ కూడా నోరు మెదపలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంది. వీటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి మీడియా పార్టీలకు కొమ్ము కాస్తుంది, అమ్మడబోయింది. మొత్తం తప్పు చేసిన వైపే అన్ని వ్యవస్థలు సపోర్ట్ చేసేటప్పుడు ప్రశ్నించే ప్రతి గొంతును హింసించేటువంటి రాజ్యం ఈరోజు ఉంది. అలాంటప్పుడు మేధావులైన వారికి కుటుంబాలు ఉంటాయి, వారికి వారి వ్యక్తిగతంగా సంబంధించిన అంశాల్లో ఫేస్ చేయలేనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి న్యూట్రల్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా నేను అంటుంది అంటే ఇందాక మీరు న్యాయ వ్యవస్థ అన్నారు. న్యాయ వ్యవస్థ చాలా కేసులు సుమోటోగా తీసుకొని పరిష్కారం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అవినీతి పైన మన కళ్ళ ముందు కనిపిస్తున్న మీలాంటి వాళ్ళు ఎంతోమంది క్వశ్చన్ చేసిన, ఎందుకు న్యాయ వ్యవస్థలు ఈ అవినీతి పైన సుమోటోగా తీసుకొని కేసులు విచారించలేదంటారు? మరి మొన్న ఒక 10 రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అంటే దేశవ్యాప్తంగా 8వ తరగతి ఎన్సీఆర్టీ ముద్రించినటువంటి పుస్తకంలో న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు పైన ఒక పాఠ్యాంశం చేర్చారు. దాంట్లో జిల్లా కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా దాదాపు 1200 మంది జడ్జెస్ మీద నమోదైనటువంటి అభియోగాల గురించి ఒక పాఠ్యాంశం. దానికి అత్యంత సీరియస్గా స్పందించి ఆ పాఠ్యాంశాలని రద్దు చేయడంతో పాటు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముద్రించినటువంటి ఆ ఎన్సీఆర్టీ పుస్తకాలని బ్యాన్ చేస్తూ, ఆ ఎన్సీఆర్టీ డైరెక్టరు లేదా సిబ్బంది, ఆ పుస్తకాన్ని రూపకల్పన చేసిన అందరూ కూడా సుప్రీంకోర్టుకు తప్పు చెప్పి క్షమాపణ కోరడం జరిగింది. అది ఒక సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పనితీరు పైన సామాన్య ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి భావం రాకుండా చేయడం అనేటువంటిది ఒక మంచి పని అనుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో భక్తుల్ని కలిగినటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి యొక్క పవిత్రత, అంటే ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను కల్తీ నెయ్యి మొదలుకొని, పరకామని దొంగతనం మొదలుకొని, తిరుమల తిరుపతి కొండపైన స్థలాల కేటాయింపులు జరుగుతున్న అవినీతి పైన, స్వామిని దర్శించుకునేటువంటి సేవలు చేసేటువంటి టికెట్లు టోకన్ల అమ్మకాల పైన జరిగినటువంటి కుంభకోణాలు, అవినీతి పైన
దేవదేవుని నిధులు గోల్డ్ కావచ్చు, లేదా డిపాజిట్లు కావచ్చు, దాని మీద వస్తున్నటువంటి వడ్డీల్ని, ఆ నిధుల్ని ఏ బ్యాంకుల్లో ఎవరికి అనుకూలంగా డిపాజిట్ చేశారనే వాటిపైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు. వీరి మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల పైన న్యాయ వ్యవస్థకు బాధ్యత లేదా అనేటువంటిది నేను ఒక పౌరునిగా న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు లాంటి వ్యక్తిగతంగా వ్యవస్థ గురించి మాట్లాడలే. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు మీరు స్పందించారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సుప్రీంకోర్టు సీజే వచ్చారు, దేశంలో ఉన్న న్యాయమూర్తులు వస్తున్నారు, రాష్ట్రపతి వచ్చారు, ప్రధానమంత్రి వస్తున్నారు. అంత విఐపి కేంద్రంగా ఒక దేవదేవునికి జరుగుతున్నటువంటి సేవల్లోనూ, అక్కడ జరుగుతున్నటువంటి ప్రసాదంలోనూ, అక్కడ ఉండిలు వేసినటువంటి కానుకల పైన అవినీతి జరిగింది, దొంగతనం జరిగింది, మోసం జరిగింది, కల్తీ జరిగిందంటే అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థకు బాధ్యత లేదా అనేటువంటి బాధ నేను మీ ద్వారా వెళ్ళబోస్తాను. సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది కదా దీనిపైన. ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు దీన్ని? ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించండి, ప్రతిసారి ప్రతి విమర్శలు చేసుకోవడం ఆపేయండి అని కూడా ఒకానొక సందర్భంలో చెప్పినట్టు గుర్తున్నాను. మరి మళ్ళీ ప్రభుత్వం అగైన్ ఒక టీటీడీ చైర్మనే ఒక సాధారణ పార్టీ స్పోక్స్ పర్సన్ మాదిరి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యవహార శైలి నిజంగా తప్పు జరిగింటే అంతర్గతంగా ఎంక్వైరీ చేసి తప్పు చేసిన ఎలాంటి వ్యక్తినైనా శిక్షించేటువంటి అవకాశం మీకున్నప్పుడు ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు? కేవలం ప్రతిష్టను దెబ్బతీస్తా ఉన్నారు. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవుని మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వీరి రాజకీయాల కోసం పోగొడతారా అనేటువంటిది ఒక బాధ. పార్టీలు ఆల్ పార్టీస్, నేను ఒక పార్టీ అనట్లేదు, కానీ ఈ తిరుమల లడ్డూల్లో కల్తీ కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇవి అని మన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో మనోభావాలు దెబ్బతిని దేవుని పైన విశ్వాసం కూడా సన్నగిల్లే అవకాశం ఉండదంటారా? 100%. అదే వీళ్ళ యొక్క రాజకీయాల కోసం భక్తుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయద్దండి అని చెప్పి మనం ఒక 39 టీవీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. న్యాయ వ్యవస్థకు కూడా అంతే బాధ్యత, కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు వీళ్ళు కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంది. కానీ న్యాయ వ్యవస్థకు దేశం యొక్క హితం, దేశ ప్రజల యొక్క సంక్షేమం, దేశానికి ఒక బలమైనటువంటి అస్త్రంగా సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు న్యాయ వ్యవస్థ కావచ్చు, బాధ్యత తీసుకొని వాటిని ఆపాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ తీసుకోవాలని నేను భావిస్తాను. న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో ఉంది అని అంటే ఏమంటారు మీరు దానికి? ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం బలమైనటువంటి పునాదులు శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ, ఈ 3 ప్రజల కోసం ఏర్పాటైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. కానీ ఆ 3 ఈరోజు ఒకదాని మీద ఒకటి ఆధారపడి చివరికి సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిల్ని అలాట్ చేసేటువంటి చోట కూడా ఆ ప్యానెల్లో కూడా రాజకీయాలు ఎంటర్ అయ్యాయి. ఒక పారదర్శకత అయినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి విధానం భారతదేశంలో వారికి అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ న్యాయ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళుతున్నారు అనేటువంటి అపోహ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రావడం వల్ల న్యాయ వ్యవస్థ మీద కూడా ఈరోజు రాజకీయాలతో లింక్ అయి నడుస్తుంది అనేటువంటిది ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. కాబట్టి అది మనం స్థాయి కాదు, మనం దాని గురించి మాట్లాడినా కూడా ఈరోజు ప్రక్షాళన జరిగేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా జరుగుతున్నటువంటి అంశాలు మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం మాట్లాడినా అవినీతి ఊబిలో, అక్రమాల ఊబిలో పార్టీలు ఏవైనా
అధికారులు ఎవరైనా కలిసి ప్రజల్ని కొల్లగొడుతున్నారు అనేటువంటిది మీ ద్వారా నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉంది? పరిపాలనలో తెలుగుదేశం అని వైసీపీ అని తేడా అయితే ఏం లేదు. దొంది అంటారా? రెండు కేవలం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఓవైపు సంక్షేమ పథకాల పేరుతో, రాయితీల పేరుతో ఒక 10 రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రజలకు అందజేసి 90 రూపాయలు ప్రతి పౌరుని జేబు నుంచి కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవి సంక్షేమ పాలన కాదు, దోపిడీ పాలన. సూపర్ 6 అన్నారు, గతంలో నవరత్నాలు అన్నారు, ప్రజలకు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అంటూ కూడా అంటున్నారు. మరి ఇంత సంక్షేమం అందిస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం, ప్రజలకు చేరవవుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం మనం రీసర్వే ఎంత గందరగోళం జరిగిందో. దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని సరిచేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇవన్నీ మేము సరిదిద్దుతున్నాం అంటున్నారు. కానీ నేను చూస్తున్నా గ్రీవెన్స్ లో ఎవ్రీ మండే ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికన, లేకపోతే ఇది పశువుల సంతన అన్నంతగా కిక్కిరిసిపోయి ఉంటాయి. వచ్చిన వాళ్ళే రిపీటెడ్గా వస్తారు. దీనికి అంతం ఎప్పుడు? ఇక్కడ ప్రజలు మోసపోతా ఉన్నారు. నవరత్నాలైనా ప్రజలకు జరిగిన మేలేం లేదు, సూపర్ 6 అయినా ప్రజలకు జరిగే మేలు లేదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి విద్య అందనంత వరకు ప్రజలకి ఈ సంక్షేమ పథకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నాణ్యమైనటువంటి వైద్య సేవలు ప్రజలకి అందనంత వరకు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఉచితంగా అందజేసినా ప్రజలకి న్యాయం జరగదు. కనీసం తాగడానికి మంచి నీటిని కూడా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు తాగే పాలను కల్తీ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కట్టడి చేయలేనటువంటి అసమర్థ పాలకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రోడ్ల మీదకి వెళితే ఎలాంటి మౌలిక వసతులు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడే కానీ ప్రజలకు ప్రభుత్వాలు అందించాల్సినటువంటి మౌలిక వసతులు లేవు, నాణ్యమైన విద్య లేదు, వైద్యం లేదు. ఈ రెండు ప్రజలకి అందనప్పుడు మిగతావి ఎన్నిచ్చినా కూడా అవి మోసం చేయడమే. మోసం చేయడంలో రెండు పార్టీలు చాలా చాలా విజయం సాధించాయి. ఈరోజు ప్రజలకు ఎక్కడే కానీ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి విద్య అందుతుంది అనేటువంటి భరోసాని కల్పించలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యం, ఎలాంటి జబ్బు వచ్చినా రోగికి మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించలేకపోయారు. ఈ రెండిటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ కష్టంలో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 85 రూపాయలు వాటి కోసమే ఖర్చు పెట్టేటువంటి పరిపాలనను తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీల చేతిలో రాష్ట్రం బలవుతోంది. దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? ప్రజల్లో చైతన్యం ఎంత వచ్చినా ఫస్ట్ ఎడ్యుకేషన్లోనే లోపాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే లోపం ఉంది అనుకోవచ్చా? వ్యవస్థలో లోపం కాదు, కులం అనేటువంటిది ఈ దేశానికి ఒక పట్టినటువంటి చీడ. కులంతో పాటు అవినీతి, అవినీతితో పాటు మతం, ఈ మూడు కలిసి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాం. ఈ మూడింటిని ఎవరైతే వాడుకుంటా ఉన్నారో వారు అందలమెక్తా ఉన్నారు. అందలమెక్కిన వాడు ఆ మూడింటిని ప్రయోగించి ప్రజల్ని విడగొట్టి పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పుడు నాగరాజు పలానా కులం, నాగరాజు అవినీతి చేసినా పర్వాలేదు, మా కులమోడు కాబట్టి. హనుమంత్ రెడ్డి నిజాయితీగా ఉండి పరిపాలన చేస్తే మా కులం కాబట్టి నువ్వు సమాజానికి గిట్టని వ్యక్తి. అట్లా ఈరోజు పాలకులు, రాజకీయాల్లో 99% అవినీతి పరులు, కార్పొరేట్ కబందాస్తాల్లోనూ రకరకాల అనైతికమైనటువంటి వ్యాపారాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజలకి మేలు చేయాలా అనేటువంటి వాటికంటే ప్రజల్ని వాడుకోవాలా అనేటువంటి వారు ఎక్కువగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక్కొక్క శాసనసభ్యుడు గెలవడానికి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి స్థాయికి రాజకీయాలను తయారు చేసినటువంటి రెండు పార్టీలు దేశంలో కూడా అలాగే ఉంది. నాట్ ఓన్లీ ఏపీ, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, మొన్న రీసెంట్గా ఒక సర్వే 2019, 2024కి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ఖర్చు
భారతదేశంలో జరిగినటువంటి ఎన్నిక ప్రపంచ దేశాల్లో అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా 1,84,000 కోట్ల రూపాయలు 2024 ఎన్నికల సాధారణ ఎన్నికల కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితిని ఆ ఎన్నికల సర్వే గణాంకాల్లో తేల్చినటువంటి ఒక నివేదిక భారతదేశంలో రాజకీయాలు ఎంత ఖరీదైనాయో 543 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 175 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి జరిగినటువంటి ఖర్చు 1,84,000 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలు వెచ్చించినటువంటి డబ్బు. ఇంకా ప్రక్షాళన గురించి మనం ఎక్కడ ఆలోచించాలి, నీతివంతమైన పాలన గురించి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి? వారు ఖర్చు పెట్టినటువంటి డబ్బును 10 సంపాదించుకోవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తామని వెళ్ళండి కూడా ఓట్లు పెంచుకున్నారు. దాదాపు 95 లక్షలకు పైబడి పెన్షనర్స్ ఓట్లు ఒకవైపు రావడానికి, ఇంకా అగైన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పే పాలన లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలోను చంద్రబాబు నాయుడు పాలనలోను ఇప్పటికి 2014 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్లో 17,500 ప్రభుత్వ పాఠశాలలు మూత వేశారు. విద్యను వ్యాపారం చేయడానికి దళారులుగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులుగా పనిచేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 17,000 ప్రభుత్వ పాఠశాలలు మూతబడితే రాష్ట్ర జనాభా పెరిగిందా తగ్గిందా? 2014 నుంచి 2026 వరకు 43,000 ప్రభుత్వ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 13,500 ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో విద్యాసంస్థలు ఉంటే 43,000 ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అడ్మిషన్స్ కంటే ఈ 13,500 ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనే అడ్మిషన్స్ ఎక్కువగా ఉంది. ఇది ఈ రాష్ట్రంలో విద్యకు పాలకులు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఇంకా మీరు 17,000 పాఠశాలలు మూతబడితే ఒక పాఠశాలలో 2 ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయి. 34,000 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు రద్దయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ? అదే బీఈడీ చేసిన వారు, టెట్ పాస్ అయిన వాళ్ళు, డిఎడ్ పాస్ అయిన వాళ్ళు, టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే 8,50,000 మంది యాజ్ అండ్ టుడే వెయిటింగ్లో ఉన్నారు ఉద్యోగాల కోసం. ఒకవైపు ఏమో నిరుద్యోగులు లక్షలు అప్పు చేసి బీఈడీ చేస్తున్నారు, బిఎడ్ డైట్ చేస్తున్నారు, మళ్ళీ టెట్ కోసం ఖర్చు పెట్టి పాస్ అవుతున్నారు. ప్రభుత్వానికి ఏమో ఫీజుల రూపంలో వస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు రద్దు అయితే అడిగే పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రశ్నించదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి ప్రశ్నిస్తున్నారంటే ప్రధానంగా నువ్వు 3,500 కోట్ల రూపాయలు కల్తీ మద్యం ద్వారా, అక్రమ మద్యం ద్వారా మీ పార్టీ, మీ అధికారులు సంపాదించుకున్నారు అనే చర్చ ఒకటి. రెండవది, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అక్రమాల పైన, పనుల మీద 1,10,000 కోట్ల రూపాయలు మీ పార్టీ సంపాదించుకుంది అని. మళ్ళీ నాలుగోది ఆరోపణ, ప్రధానమైనటువంటి ప్రభుత్వ రెవెన్యూ భూముల్ని మీ పార్టీకి అనుకూలంగా కొల్లగొట్టారు అని 1,000 కోట్ల రూపాయలు. పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల పథకం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షలు 33 లక్షల పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమం, దానికి భూమిని కొనుగోలు చేసి పంచినటువంటి కార్యక్రమం, ఇల్లు కట్టడానికి కొనుగొన్న భూములకి కలిసి జరిగినటువంటి కుంభకోణం విలువ 80,000 కోట్ల రూపాయలు అని 2024 అధికారంలోకి వస్తానే తేల్చినటువంటి కుంభకోణం. మరి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక ఒక ఇంటికి సంబంధించినటువంటి అవినీతి పైన రికవరీ లేదు. లిక్కర్ కేసులు ఇప్పటి వరకు కొనసాగుతుంది, రికవరీ లేదు. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు ఎవరైతే ఆ రోజు వైకాపా గవర్నమెంట్లో చేపట్టారో అదే కాంట్రాక్టర్కి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా
షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకే మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే కేవలం కుంభకోణాల గురించి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం వరకే ఉంది గానీ, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, 15 సంవత్సరాలు అయితుంది విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక. దాదాపు 5,200 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉంటే అడిగే ప్రతిపక్షం లేదు. స్వపక్షంలో చదువుకున్నటువంటి ఎమ్మెల్యేలు గానీ, ఎంపీ మంత్రులు గానీ, ఎమ్మెల్సీలు గానీ అడిగే నాతులు లేడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థి కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉపాధ్యాయ సమస్యల గురించి మాట్లాడు. వీరందరూ అవినీతి అక్రమాలకు, మైనింగ్ మాఫియా కావచ్చు, ఇసుకని రోజుకి వందల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి కుంభకోణాల్లో కావచ్చు, ప్రభుత్వం ఎందుకు ఈ భూముల రీసర్వే పేరుతో చేస్తూ ఉందంటే పేదల నుంచి విలువైన భూములను లాక్కునేటువంటి కుట్ర తప్ప ఆ భూమికి సంబంధించిన రక్షణ కల్పించాలా, పేదవానికి హక్కు ఇవ్వాలనేది లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి హక్కుగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈరోజు ఈ రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆ హక్కుదారుని నోట్లో మట్టి కొట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో రీసర్వే పేరుతో రాళ్లకే దాదాపు 900 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టారు అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఆ రాళ్ళని ఈరోజు ఏం చేశారు? ఆ 900 కోట్లు రికవరీ చేశారా వాళ్ళ నుంచి? మళ్ళీ అగైన్ మీరు చేస్తుంది ఏమి? ఆ రోజు పాస్బుక్ల కోసం జగన్మోహన్ రెడ్డి పోటు ఉందని చెప్పి దానికి దాదాపు 280 కోట్ల రూపాయలు పాస్బుక్ల ముద్రణ కోసమే ఖర్చు పెట్టారని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆ పాస్బుక్లకు కేటాయించిన అమౌంట్ని రికవరీ చేశారా? లేదు. మీరు మళ్ళా చేస్తుంది ఆ రోజు బైజూస్కి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబులు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను లేదా ఇంకా విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి తమకు అనుకూలమైనటువంటి ఏజెన్సీకి బైజూస్కి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వారికి అప్పగించారు అని చెప్పారు. ఆ బైజూస్ వల్ల ఎలాంటి ఫలితం లేదు అని చెప్పి దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ పనితీరు విదేశాల్లో పర్యటించి ఎవరికి ఇచ్చారు? క్వాంటమ్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి, అంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి బీఈడీ మీద నమ్మకం లేదా? మనం చదువుకున్నటువంటి డైట్ మీద నమ్మకం లేదా? అవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలే కదా ఆంధ్రప్రదేశ్లో. ఒక బీఈడీ కాలేజ్ అనుమతి ఇచ్చినప్పుడు, ఆ బీఈడీ స్టూడెంట్ ఎంటర్ అయినప్పుడు, చదువుకొని పాస్ అయినప్పుడు ఎలాంటి ప్రమాణాలు లేకుండా బయటకు వచ్చింటాడు. ఒక టెట్ పాస్ అయినటువంటి విద్యార్థి ఎలాంటి విద్యార్హతలు లేకుండా బయటకు వచ్చింటారా? మళ్ళీ అగైన్ మీరు నిర్వహిస్తున్నటువంటి టెట్ ఇవన్నీ వడపోసిన తర్వాత మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఒక ఐఏఎస్కి సెలక్షన్స్కి ఎంత పగడ్బందీ నియామకం ఉందో ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ రిక్రూట్మెంట్కి అంత పగడ్బందీగా ఉంది. మరి అలాంటి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అన్ని రకాల అర్హులైనటువంటి వారికి పాఠశాలలో చదువు చెప్పడం తప్ప అన్ని పనులు కేటాయించి పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి పాలన ఒకవైపు నడుస్తూ ఉంది. మరోవైపు వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏజెన్సీలు ఆ రోజు బైజూసీకి 100 కోట్లు కట్టబెట్టాడనే ఇదే నారా లోకేష్ గారు ఈరోజు క్వాంటమ్ పేరుతో అప్పజెప్పుతున్నటువంటి నిధుల యొక్క గోల్మాల పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని వ్యాపారాలకు వాడుకున్నారు. ఇంకా వైద్యం గురించి మాట్లాడితే ఈరోజు మొత్తం ఒక పత్రికలో వచ్చినటువంటి ఏ ఒక్క జిల్లా కేంద్రంలోనూ పేషెంట్ని తీసుకెళ్లేటువంటి స్ట్రెచ్చర్స్ కూడా లేవు అని చెప్పి స్ట్రెచ్చర్ సంగతి దేవుడు ఎరుగు. కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవు. అంటే పేషెంట్ లోపల తీసిపోయి స్ట్రెచ్చర్ లేకపోతే లోపల మందులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు బేసికల్ ఎమర్జెన్సీ ఒక పేషెంట్ వస్తే చేతులు ఎత్తుకోవాల్సిందే. మరి ఇంకా చేతులు ఎత్తుకున్నప్పుడు మొత్తం ఒక యాక్సిడెంట్ అయిపోయి బాడీ అంతా పుండు అయి ఉంటుంది. కాళ్ళు ఇరిగింటాయి, చేతులు ఇరిగింటాయి, వాళ్ళ చేతుల్లో పట్టుకుపోవడానికి కూడా ఉండదు. దానికే స్ట్రెచ్చర్. అదే లేని ప్రభుత్వ ఆసుపత్రులు ఇంక వైద్యం ఎలా అందిస్తాయి? బేసిక్ పాయింట్ అది. ఒక ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లేటువంటి స్ట్రెచ్చర్లే లేనప్పుడు ఇంకా అక్కడ మందులు ఉంటాయని గ్యారెంటీ లేదు, డాక్టర్లు ఉంటారని గ్యారెంటీ లేదు, ల్యాబ్స్ ఉన్నాయని ఎలాంటి ఎక్విప్మెంట్ లేకోకుండా నిధులు కేటాయిస్తున్నారు, నిధులు తప్పుదావ పడతా ఉన్నాయి.
కాబట్టి విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థను వ్యాపారానికి వాడుకోవడంలో 2 పార్టీలు విజయం సాధించాయి. ప్రజలు వీటిలో మోసపోయారు. అన్న మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కంఫర్ట్ జోన్‌లో ఉంటూ మరి ఎందుకు రాజకీయాల వైపు రావాలనిపించింది? ఎందుకు రిజైన్ చేశారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్తబ్దతగా ఉంటున్నారు? అసలు ఏం అర్థం కావట్లే. అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన నాకెప్పుడు లేదు. హ్మ్. రెండోది మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గూడా రాజకీయాలతో ముడిపడింది. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అయిన తర్వాత, ఆ రోజు నాకున్నటువంటి ఒక సామాజిక స్పృహతో అనేక కార్యక్రమాల్ని, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారి ర్యాగింగ్‌కి వ్యతిరేకంగా సభ జరిపింది మన ఆధ్వర్యంలోనే. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్‌ని ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల్ని విస్తరించాలా అని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళింది మన ఆధ్వర్యంలోనే. ఇంకా అనేక అంశాలు ఈరోజు సామాజిక స్థితిగతుల పైన గావచ్చు, రిజర్వేషన్‌ల పైన గావచ్చు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పనితీరు పైన గావచ్చు, చదువుకున్నటువంటి యువత ఉద్యోగాల పైన గావచ్చు, లేదా చదువుకొని శిక్షణ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించేటువంటి దాదాపు 5,000 మంది పైబడి నిరుద్యోగులకు నేను ఉచితంగా రకరకాల హైదరాబాద్ ఆర్‌సీ రెడ్డి మొదలుకొని ఢిల్లీలో ఐఏఎస్ కూడా ఫ్రీగా అకామిడేట్ చేయించి ఒక 5,000 మంది పైబడి నిరుద్యోగులకి నేను బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఉంటూ నా మిత్ర బృందంతో ఇలాంటి సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు 2006 ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా శాసనమండలి ఏర్పాటైనప్పుడు నీలాంటి వాడు శాసనమండలిలో ఉంటే ఇంకా ఈ సర్వీసెస్‌ని విస్తరించొచ్చు అని మిత్రులంతా కూడా ఒక ఆలోచనతో అప్పటికే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. యూనివర్సిటీ స్థాయిలో కావచ్చు, ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ అంటే బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ పైన. అంటే ఏ పార్టీ కూడా చట్టసభల్లో వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. మనమే ఒక పార్టీని ఏర్పాటు చేసి ఎందుకు ఫైట్ చేయకూడదనే ఆలోచనతో. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిణామాలు చాలా ఫెయిర్‌గా ఉండేటివి. మీడియా హ్మ్. సపోర్ట్ చేసేది. వందల్లో గాదు, వేల మంది ఉపాధ్యాయులు నా వెంట నడిచారు. ఇంగ యువత, కుల సంఘాలు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, రాజకీయాల్ని కేవలం వ్యాపారాల కోసమే వాడుకుంటున్నారు. ఎలాంటి నైతికత లేదు. సమాజ సేవ లేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని మిగతా వ్యవహారాలని గూడా చక్కదిద్దుకుంటున్నారు. కానీ మనమేమి రాజకీయాల్ని సమాజ సేవ కోసం ఉపయోగపడతాయి అనే ఆలోచనతో అంతకుముందు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొద్దిమంది నిస్వార్థంగా రాజకీయాల్లో సేవ చేసినటువంటి అనేక మంది చరిత్రను చదివినప్పుడు అందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చినోళ్ళు. అంటే నేను ఒక డాక్టరేట్ చేసి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, లీగల్‌గా అన్నిటిపైన అవగాహన ఉన్నప్పుడు మనమెందుకు ఈ సర్వీస్‌లో ప్రజలకి నిజాయితీగా పనిచేయకూడదు అనేటువంటి ఒకే ఒక ఆశ నన్ను ఇంత దూరం నడిపించింది. ఆ విధంగా 2007లో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు కేవలం 44 మంది అభ్యర్థులు బరిలో ఉంటే అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు. కోట్ల రూపాయలకి ఎదిగినటువంటి ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసి పోటీ చేయడం వల్ల నాకు రాష్ కడప, అనంతపూర్, కర్నూలు. ఇది రాయలసీమ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని రాజకీయాలను శాసించేటువంటి కుటుంబాలున్నటువంటి జిల్లాలు. ఇలాంటి చోట ఒక నాగరాజు అనే అనామకుడు పోటీ చేస్తే కేవలం 144 ఓట్ల మొదటి ప్రాధాన్యతతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నా గెలుపు ఖాయం అయినటువంటి సందర్భాన్ని కూడా నేను ఈరోజు మీ ముందు తెలియజేస్తున్నాను. కానీ ఒక సాధారణ ఉపాధ్యాయుడు వృత్తికి రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు బలమైనటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్‌లో, భారతదేశ రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటిది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే, ఆ ప్రభుత్వం యొక్క మనుగడకు, పరిపాలన వ్యవహారం పైన మచ్చ వస్తుంది. బీసీలు రాజకీయంగా చైతన్యమవుతారు. నాగరాజు అనేటువంటి వ్యక్తే గెలిస్తే,
నాగరాజు లాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు. పుట్టుకొస్తారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. నాగరాజుకి ఏమీ లేనోడే గెలిస్తే ఇంకా డబ్బున్న బీసీలు ఉన్నారు, బలంగా బీసీలు ఉన్నారు. వీరందరూ పోతే మన పట్టు కోల్పోతామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి నా గెలుపుని అడ్డుకోవడం జరిగింది. ఆ కుట్రలు ఆ స్థాయి నాకు లేదు. ఫెయిర్గా నేను ఎన్నికలు చేయడమే జరుగుతుంది. కానీ ఆ రోజు నాకు మద్దతు ఇస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కూడా నాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన ట్రాప్ చేశారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి నేను ఇస్తాను. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటూ ఒక వ్యక్తికి మాట ఇస్తే ఎవరైనా నా వైపు చూస్తారా? ఖచ్చితంగా 100%. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి అవును. దాన్ని కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతు వాళ్ళ నుంచి ఇప్పించి నాగరాజుకి కాసాని జ్ఞానేశ్వర్ నుంచి మద్దతు లేకుండా ఉపసంహరించుకొని నన్ను ఒంటరివాణ్ణి చేసి ఆయన రాజశేఖర రెడ్డి మాటలు విని ఎమ్మెల్సీగా అక్కడ ఎంట్రీ కావడం. ఇంకా నాకు ఎలక్షన్లు ఎలా చేయాలో తెలియదు. 5,000 రూపాయలు అప్పు ఇవ్వడం కూడా తీసుకోవడం కూడా ఆ రోజు నాకు తెలియదు. ఇంకా ఎలక్షన్ 3 జిల్లాల్లో దాదాపు 310 పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు పెట్టుకొని ఎలక్షన్ చేయాలంటే ఎలా ఉంటుంది? కేవలం వాటికి ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఎన్ని కుట్రలు పనినా నాగరాజుకి కేవలం 144 ఓట్లు వచ్చింటే ఆ రోజు గెలిచేవాడు, మొదటి ప్రాధాన్యత ఓటు. అలా నా వెనక ఉన్నటువంటి మిత్రులు, బీసీ, మిగతా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు సహకరించి ఆ గెలుపు దిశగా అడుగులు వేసినటువంటి సందర్భం గుర్తుంది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలే కుల సంఘాలని పెంచి పోషిస్తూ ఉంది. అప్పటి వరకు కుల సంఘాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు తిరిగి కుల సంఘాలు ఏర్పాటు చేసింది నాగరాజు. దానికి 93 కులాల ఐక్యవేదిక అని పేరు పెట్టింది నాగరాజు. ఇది 2005 మాట. కానీ ఈరోజు ప్రతి కులంలో 4 కులాలు ఉన్నాయి, 4 పార్టీలు ఉన్నాయి, 4 సంఘాలు ఉన్నాయి. బీసీల ఐక్యత అనేది విడిపోయింది. ఎందుకు ఆ విధంగా విడిపోయిందంటే రాజకీయ పార్టీలకు ఓట్లు అవసరం, కుల సంఘాలకి నోట్లు అవసరం. ఒక బీసీ నాయకుడిగా కుల సంఘాన్ని కొనుగోలు చేసి వాళ్ళని నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. అదే రాజకీయ పార్టీకి అయితే ఎన్నికల సందర్భంలో ఒక వాహనం ఇస్తారు, ఏ కులానికి ఆ కులాన్ని ఓట్లు పోలరైజ్ చేయమని చెప్పి జనాలకి పంపుతారు. 93 కులాలు ఉన్నప్పుడు 139కి పెంచగలిగారు. ఆ విధంగా ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, ఈ రిజర్వేషన్ వ్యవస్థ పెంచినప్పుడు దాంతోపాటు ఆ ఫెసిలిటీస్ కూడా పెంచాలి కదా. మరి నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నా ఈరోజు ఆ రిజర్వేషన్లకు ఎలాంటి గౌరవము లేదు, అవసరము లేకుండా చేస్తున్నారు పాలకులు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ అయినటువంటి ఉద్యోగాల సంఖ్య 3,75,000 పైబడి ఉన్నాయి. ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేస్తే యాజ్ ఆన్ టుడే 5,80,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ 5,80,000 ఉద్యోగాలు భర్తీ అయినప్పుడు రిజర్వేషన్ వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ వాటా ప్రకారం వారికి కూడా నియామకాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేవు, ప్రభుత్వ ఆధీనంలో విద్య లేదు, వైద్యం లేదు. ఇంకా రిజర్వేషన్లు ఉండి రిజర్వేషన్లను విడగొడుతూ రిజర్వేషన్ వర్గాలకు దక్కాల్సినటువంటి ఫలాలు అందకుండా డివిజన్ తీసుకొచ్చి ప్రతి పార్టీ ఆఫీసుల కాడ, ప్రతి పార్టీ నాయకుని ఇండ్ల కాడ కేవలం కాపలా కాసేటువంటి బాధ్యతలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరుల ఇండ్ల కాడ ఇలా బీసీ రిజర్వేషన్లు అనేటువంటివి సంఖ్యను, కులాల్ని జాబితాలో చేర్చారు. బీసీ జాబితాలో రిజర్వేషన్ల శాతాన్ని మాత్రం పెంచడం లేదు. అందుకే మన యొక్క చదువుకున్నటువంటి వ్యక్తిగా ఇది నాగరాజ్ డిమాండ్ కాదు. దేశవ్యాప్తంగా 52% ఉన్నటువంటి బీసీలకు మండల కమిషన్ నివేదిక ప్రకారం కేంద్రీయ విద్యా సంస్థలు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 56% బీసీ జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో
25% రిజర్వేషన్లు అమలు అవుతాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాను అంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ ఎందుకు 33% రిజర్వేషన్లు అమలు చేయవు? నువ్వు స్థానిక సంస్థల్లో 33% ఇచ్చినప్పుడు వారి జనాభా ఉందని గుర్తిస్తున్నావు కదా. ఖచ్చితంగా. మరి స్థానిక సంస్థల్లో ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వు? ప్రభుత్వ విద్యా సంస్థలు ఎందుకు ప్రవేశపెట్టవు? ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఎందుకు ఆ టికెట్లు కేటాయించవు? ఇది చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా కాంగ్రెస్ ఆర్ బీజేపీ అన్ని పార్టీలకు నాగరాజు సూటిగా ప్రశ్నిస్తాం. ఇప్పుడు మే 1 నుంచి కూడా జనాభా లెక్కలు తీస్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ దామాస ప్రకారం ఏమన్నా పోయే అవకాశం ఉంటుందంటావా? ఇవి కేవలం బీసీలకు వచ్చేపాటికి ఒక పొలిటికల్ మైండ్ గేమ్ తప్ప బీసీ ఉద్యమాలు అంత బలంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ లేవు. అది 93 బీసీ కులాల ఐక్యవేదిక ఉద్యమం ఎప్పుడైతే స్పాయిల్ అయిందో అప్పటి నుంచి రాష్ట్రంలో బ్రోకర్ల రాజ్యం తయారైంది. బ్రోకర్లుగా తయారైనటువంటి వ్యక్తులు లీడర్లు అయినాము అని చెప్పి భ్రమపడతా ఉన్నారు. కానీ ఏ ఒక్క సంఘానికి రాజకీయ పార్టీల్ని ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అందుకు రాజకీయ పార్టీలు కూడా కేవలం సామాన్య ప్రజల్ని, ఓటర్స్ని, చదువుకున్నటువంటి యువతని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అధికారంలోకి వస్తానే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడుతున్నాను అని చెప్పి పెట్టాడు. దాని మీద చర్చ ఆడికి ఆగిపోయింది. అబ్బా జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం మాట్లాడినాడని నాలాంటి చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులు చర్చ పెడతారు. అప్పుడు బీసీలు అట్రాక్ట్ అవుతారు. అది ఎందుకంటే ఇంతవరకు పార్లమెంట్లో ఆ చర్చ రాలే. మళ్ళీ అగైన్ చంద్రబాబు నాయుడు ఇప్పటికి 3 సార్లు తీర్మానం చేసి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 అసెంబ్లీలో చేశాడు, 2019 ఎన్నికల ముందు చేశాడు, పార్టీ పాలిట్ 2024 ఎన్నికలకి చేశాడు, అసెంబ్లీలో తీర్మానం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం 1 గంటలో పడిపోతాడు. 56% ఉన్నటువంటి బీసీల ప్రయోజనాలు నిజంగా చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉంటే ఎందుకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీని కావచ్చు, పార్లమెంట్లో ఉన్నటువంటి తన పార్టీ ఎంపీలతో కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకోలేదు. మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప, కుట్రలు పన్నడం తప్ప బీసీలకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ విధమైనటువంటి మోసాన్ని పసిగట్టి ఉద్యమం చేయాలనేటువంటి నాయకులు ఎవరైతే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు వస్తారో రాజ్యసభలకి, ఎమ్మెల్సీ పదవులకి అమ్మడబోవడం తప్ప నిజంగా బీసీల పక్షాన్ని నిలబడినటువంటి పరిస్థితి. ఆ రకంగా మీరెందుకు అడుగులు వేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు అమ్మడిపోయినారు అంటున్నారు. నేను అమ్మడం పార్టీ పదవుల కోసం. ఓకే, పదవి కోసం. ఓకే, నేను అనేది రేపు బీసీ నాగరాజు గారు కూడా ఆ విధంగా అయ్యే అవకాశం లేదంటారా? నాగరాజు అలా అవుతాడు అనేటువంటి గ్యారెంటీని మనం ఇవ్వలేము, లేదా చేయడానికి శక్తి కావాలని కోరుకుంటారు. ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు అందుకే బీసీ ఉద్యమాలను నమ్మలేదని మొదటే చెప్పాను నేను. బీసీ నాయకత్వాన్ని నమ్మలేకుండా ఆ రకమైనటువంటి ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొదట బీసీ ఉద్యమాలు ప్రారంభించింది ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్యకి వెన్నుదన్ను నాగరాజు అందించింది. ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 92 నుంచి 94లో పర్యటనలకు అవకాశం కల్పించి ఆయన లీడర్గా ప్రమోట్ చేసిన వ్యక్తి నాగరాజు. అంటే ఒక నమ్మకం ఆర్ కృష్ణయ్య ఏదైనా చేయగలడు అని. ఆయన ఏమీ చేయలేడు, కేవలం పైరవీలకి ప్రలోభాలకి అని చెప్పి 2003లో మనం గుర్తించి 93 కులాల ఐక్యవేదిక మనం ప్రారంభిస్తే దానికి అధ్యక్షునిగా పెట్టుకున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ రాజశేఖర రెడ్డి గారు ట్రాప్లో పడితే ఇంకా ఇంత పెద్ద తలలు ఆ విధంగా ప్రభావితానికి లోవై ఉద్యమాన్ని మధ్యలో వదిలేసిపోయినప్పుడు నాగరాజుగా నేను చేపట్టినా కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక భయం నాలో ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ విసిగిపోయారు. నాయకత్వం పట్ల నమ్మకం కానీ విశ్వాసం కానీ లేకుండా చేసినారు.
అది రాజకీయ పార్టీలు చేశారు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్యకైనా, కాసాని జ్ఞానేశ్వర్కైనా, నాగరాజుకైనా ఆ శక్తి ఉద్యమం నిర్మించే వరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది కులాలు కదా, దాదాపు 139 కులాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి శక్తి కావాలంటే చాలా 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 అస్త్రాలు ఉండాలి. అది ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని కులాల నాయకులు మీటింగ్ పెడతారు. మీరు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండి ఈ విధంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కదా, ఏదో ఒక రాజకీయ పార్టీలోకి చేరితే. రాజకీయ పార్టీ అదే నీలాంటి మిత్రులు కూడా నాకు చాలా సలహాలు ఇచ్చే 2 సార్లు మోసపోవడం, నేను మోసపోయారా? 2009 నేను 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్ ని చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేసి ఆ రోజు నాకు 2009 రాప్తా టికెట్ అనౌన్స్ చేసి ఈ రోజు ఉన్నటువంటి పార్టీ పెద్దలు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, పార్థసారథి గారు ముగ్గురు నాతో పలు దఫాలుగా చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన తర్వాత నాకు ఏ స్థానం ఇచ్చారో వాళ్ళే తెలుసు. కాబట్టి నాగరాజు కూడా ఆ కుట్రలకు కుతంత్రాలకు బలయ్యాడు. నాగరాజు గారు వాట్ నెక్స్ట్ అంటే మళ్ళా 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీని, ఈరోజు కరుడుగట్టిన కమ్యూనిస్టు ఉద్యమ సంఘాలని, దాదాపు 250 పైబడి సంఘాలని, ప్రజా సంఘాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన మద్దతుతో మనం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగితే ఇంకా గెలుపు తథ్యమని ఆల్ ఇంటెలిజెన్సీ నివేదికలు, మీడియా అంతా తేల్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక ప్రయోజనాలకు కమ్యూనిస్టులు అమ్మడబోతే నాగరాజు ఏం చేయ? ఇక్కడ కులం అనేది ప్రధానంగా పనిచేస్తుంది. రెడ్లంతా ఒకవైపు వెళ్తున్నారు, కమ్మలంతా ఒకవైపు వెళ్తున్నారు. బలవుతున్నది బీసీలు, బలి కాబడుతున్నది బీసీలు. అంటే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉంది, అంటే వారి స్థానాల్లో వాళ్ళు పోటీ చేసేటువంటి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం, వాళ్ళ జనాభా ప్రకారం, వాళ్ళ దామాష ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలు ఉంటే ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం, ఎస్సీ జనాభా ప్రకారం వాళ్ళ పార్లమెంట్ సీట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎస్టీ జనాభా ప్రకారం 56% దేశవ్యాప్తంగా ఎవరు అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నా, కాంగ్రెస్ రావాలన్నా, బీఎస్పీ రావాలన్నా, రేపు కూటమి ఏదైనా రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఢిల్లీ వరకు రాజకీయాలని అధికారంలోకి కూర్చోబెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఓటరు బీసీ. అలాంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు లేవు. దానికోసం మాట్లాడే గొంతు లేదు, దానికోసం మాట్లాడే పార్టీ లేదు. ఆ ప్రయత్నమే ఈరోజు నాగరాజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా, నాగరాజు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలని కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయించేటువంటి బాధ్యతను అన్ని రాజకీయ పార్టీల గడప దొక్కుతా, అన్ని రాజకీయ పార్టీ నేతల్ని అప్పీల్ చేస్తా, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, బహుజన రాజకీయ పార్టీలని కలిపి, మీలాంటి మీడియా మిత్రులను కలుపుకొని సోషల్ జస్టిస్ అంటే ఇది నాగరాజుకి న్యాయం చేయమని అడగలేదు. ఇప్పుడు ఆ గొంతు మీదే అవుతుంది 100%. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం. నేను నాగరాజు ఈరోజు నా కింద అంతా కూడా నిజంగా నా కింద పనిచేసిన వాళ్ళే వీళ్ళంతా. ఆర్ కృష్ణయ్యకి రాజకీయ పరిజ్ఞానం లేదు, బీసీ ఉద్యమ పరిజ్ఞానం లేదు, అది నేర్పింది కూడా నాగరాజే. ఈరోజు వయసు పెద్దోడు, ఆయన గౌరవిస్తా, వయసును గౌరవిస్తా. కానీ అల్టిమేట్ గోల్ అనేది ఫిక్స్ చేయలేదు వాళ్ళు. ఎటు పడితే అటు వెళ్ళి వాళ్ళకున్నటువంటి స్వార్థాన్ని బీసీ ఉద్యమాన్ని వాడుకున్నారు. నేనేమంటున్నా, నేను ఇంత చదువుకొని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి, ఒక సామాజిక సోషల్ వర్క్లో పిహెచ్డి చేసి, 92 నుంచి ఇప్పటి వరకు మండల కమిషన్ ఉద్యమం భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు నేను చూశా. కాబట్టి నేనేదో రాజకీయ పార్టీ పెడతానా, ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ అన్నారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ అన్నారు చట్టసభల్లో, రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పి అది కోర్టులో ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల బీసీల ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉన్న జనాభా కంటే ఎక్కువ ఉంది, ఒక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాబట్టి దీనిని అన్ని రాజకీయ పార్టీలకు బీసీలకు జరుగుతున్నటువంటి సామాజిక
అసమానతల పైన, చట్టసభల్లో వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పైన, ఈరోజు మీరు స్థానిక సంస్థల్లో మీకు వాటా ఇస్తామన్నప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎందుకు ఇవ్వరు? అది నా వాయిస్ కాదు. చంద్రబాబు నాయుడు గారు 33% మన అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మురళీధర్రావు కమిషన్ అని 1983లో బీసీలకు 43% రిజర్వేషన్లు చట్టసభల్లోను, విద్యలోను, ఉద్యోగాల్లోనూ కల్పించాలా అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని అమలు చేస్తే, ఆ రోజు అదే పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది రిజర్వేషన్లు అంటే గిట్టనటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని కొట్టేశారు, ఆపిచ్చారు. ఈరోజు ఆ పార్టీ జెండా మీరు మోస్తా ఉన్నారు. మీ పార్టీ వ్యవస్థాపకుడు తీసుకొచ్చినటువంటి బీసీల రిజర్వేషన్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లలేదు అనేది నా ప్రశ్న. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయనతో కలిసి ఏమైనా ప్రయాణం చేసే అవకాశం ఏమైనా ఉందా నాగరాజు గారు? రామచంద్ర యాదవ్ నాకు మంచి మిత్రుడు, నాకంటే ఒక 10-12 ఏళ్ళు చిన్నోడు. ఆయన సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఒక్క రామచంద్ర యాదవ్తోనూ నాగరాజుతోనూ కాదు. నేను కూడా, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో చేరి లక్ష్యాన్ని నేను సాధించలేను. నేను రాజకీయ పార్టీని ఎందుకు అంటే, రామచంద్ర యాదవ్ సక్సెస్ అయితే ఈ దామాషా ప్రకారం అందరికీ సీట్లు కేటాయించి అందరూ ఆమోదం పొంది ఎన్నికల్లో గెలిస్తే వెళ్ళండి గుడ్, అది కావాలా, అది జరగాలని కోరుకుంటున్నాను. కానీ నేను వెళ్ళి అక్కడ పని చేయడం అనేటువంటిది చూస్తే ఏమవుతుందంటే, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల మధ్య సమన్వయం ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీవు కంటే మేధావి, నీకంటే పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఛానల్లోకి వస్తే నీ ఈగో హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది నాది అనే ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. నేను అక్కడ వెళ్ళి నాకు ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అంటే అది నాకు బై బార్న్ వచ్చింది. అంటే నాకు ఎవరో మోటివేట్ చేస్తే నేను రాలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ నాగరాజుకి ఒక ముద్ర నాకుంది, ఒక ట్యాగ్ ఉందంటే నేను పెట్టుకోలే. నా ఇంటి పేరు పోతులు అయితే బీసీ నాగరాజు అంటేనే నన్ను గుర్తిస్తారు. కాబట్టి రామచంద్ర యాదవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. రామచంద్ర యాదవ్ గెలుపు కోసం అవసరమైతే అన్ని ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలను ఒక కూటమిగా ఏర్పాటు చేస్తాం. ఈరోజు జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేసినప్పుడు రేపు రామచంద్ర యాదవ్కి మద్దతుగా బీసీ సంఘాలని, దళిత సంఘాలని, మిగతా బహుజన పార్టీని, ఈరోజు రాష్ట్రంలో అనేక బహుజన ఉద్యమాలతో బీసీలకు రాజ్యాధికారం కావాలనేటువంటివి అనేక పార్టీలు ఉన్నాయి. అది రామచంద్ర యాదవ్ పోయి అడుక్కోలేడు. నేను ఒక సమన్వయంగా పనిచేయడానికి ఒక కార్యకర్తగా ఉపయోగపడతా. నా అల్టిమేట్ గోలు బీసీలకు చట్టసభలో 44% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్లు, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో 44% రిజర్వేషన్లు, న్యాయ వ్యవస్థ అన్యాయమేమో నాట్ అన్యాయం కానే కాదు. ఎందుకంటే ఈరోజు కియా ఏర్పాటు చేయడానికి ఎవరిది భూమి? అది ప్రభుత్వాన్ని. ఎవరిది పవర్ ఇస్తా ఉన్నది? ఎలక్ట్రిసిటీ ఎవరు? ప్రభుత్వాన్ని. వాటర్ ఎవరిది? ప్రభుత్వాన్ని. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏదైతే 100 మందిని ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తుందో వాటన్నిటికీ బ్యాక్ ఎండ్ లో ప్రభుత్వం ఉంటుంది. ఇక టాలెంట్ కొంచెం టాలెంట్ బీసీలకు టాలెంట్ లేదని ఎవరన్నారు? టాలెంట్ కి ఇక్కడ రిజర్వేషన్లకి సంబంధం లేదు. చాలా మందికి నేను అప్పీల్ చేసేది ఏమంటే, రిజర్వేషన్ పాలసీ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, రిజర్వేషన్లు అనేటువంటి ఒక సామాజిక పరమైనటువంటి అణిచివేత నుంచి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి, అది ఆర్థిక పరమైనటువంటి అంశం కాదు. చాలా మంది తెలియక డబ్బు ఉంది కదా నువ్వు రిజర్వేషన్, ఇప్పుడు ఒక ఎస్సీని కావచ్చు, ఒక బీసీని కావచ్చు, భారతదేశంలో కులం అనేది చాలా భయంకరంగా, అది క్యాన్సర్ కంటే ప్రమాదమే. ఆ రిజర్వేషన్లు ఎందుకు తీసుకొచ్చారు, ఆ రిజర్వేషన్ల యొక్క స్థితిగతులు ఏమనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ రంగం అంటే ఎందుకు మనం అడుగుతున్నామంటే, పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు లేవు. నువ్వు ఆ రిజర్వేషన్, భారత రాజ్యాంగం కలిపిన రిజర్వేషన్లకు ఎక్కడ ఉనికి ఉంది? నువ్వు ఇక్కడ ఉద్యోగం లేదంటే ఇంకో చోట ఇస్తున్నప్పుడు వాడిని అకామిడేట్ చేయాలి కదా. ఒక భారత పౌరునిగా గుర్తించాలి కదా, చదువుకున్నటువంటి విద్యావంతునిగానే వాని వాటా ఉండాలి కదా. ప్రభుత్వాలకు చేయాల్సిన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అల్టిమేట్ గా. నేను అనేది నాట్ ఓన్లీ రిజర్వేషన్, అందరినీ అకామిడేట్ చేయాలి. ఏ కులం వాడు సంస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ కులం వల్ల అకామిడేట్ అయితే నువ్వు రాయితీలు అన్ని, ఇప్పుడు ఆ కులం ఒకటే నీకు ఆ ప్రొడక్షన్ కొనలే కదా.
ఇప్పుడు కియా వాడు ఉత్తర కొరియా, ట్యాక్సులు అందరూ కడుతున్నారు దక్షిణ కదా. కొరియా. దక్షిణ కొరియా వాడే ఆ కియా కంపెనీ కొనలేడు కదా, నాగరాజు కొంటాడు, హనుమంత్ రెడ్డి కొంటారు, ఇంకోరు కొంటారు. కాబట్టి అందరికీ అవకాశాలు కల్పించే బాధ్యతను తీసుకోవాల్సింది ప్రభుత్వం. నాగరాజు గారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఇందాక మీరు చెప్పారు 44% రిజర్వేషన్ల కోసం నా పోరాటం ఆగదు అని. మరి ఎప్పటి నుంచి ఈ కార్యాచరణ ఆల్రెడీ లాస్ట్ చేపట్టబోతున్నారు? మనం 1 year అవుతాం స్టార్ట్ చేసి. మన ఎల్కేపీలో పెట్టిన మీటింగ్ కూడా అదే ఉద్దేశం. ఉమ్, మన ఆగస్టులో మనం చేసినటువంటి అవును. 2024 ఆగస్టులో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఒక ప్రారంభం. అంటే దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని కలిశాను, రిప్రజెంట్ చేశాము. అది ఈ రోజు ప్రారంభించింది కాదు, దాదాపు 2003 నుంచి ఇదే రిప్రజెంటేషన్. పార్లమెంట్లో దాదాపు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 250 మంది ఎంపీలకు ఇచ్చా, వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి. ఉమ్, 16 పార్టీల అధ్యక్షులకి ఇచ్చా, ఆనాటి ప్రధాని వాజ్పేయి గారికి ఇచ్చా, అంతకుముందు ఉన్నటువంటి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి గారికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 కోటి సంతకాలు సేకరించి ఇంతవరకు ఏ సంస్థ కూడా, ఏ ఆర్గనైజేషన్ కూడా చేపట్టండి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి 1 కోటి సంతకాల ప్రతుల్ని అందజేసింది నాగరాజు నాయకత్వం. కాబట్టి ఈ రోజు అనుకున్న కార్యక్రమంగా అది మన ఊపిరినంత వరకు చేద్దాం. నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ఎమ్మెల్సీ, అది ఒక ప్రయత్నం. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో నా ఓట్లు, మన ఓట్లు మనం వేసుకుందాం అని చెప్పి నేను కంటెస్ట్ చేస్తా, అపీల్ చేస్తా, రిప్రజెంట్ చేస్తా. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. కానీ అంతిమ గోల్ మాత్రం 44%. 44%. ఎందుకు వెళ్తున్నామంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ ప్రకారం. నువ్వు సామాజిక న్యాయము, సామాజిక అంశాల మీద వచ్చినప్పుడు, రిజర్వేషన్లు మనం కూడా భాగస్వాములు అయినప్పుడు, ఒకే రిజర్వేషన్ చట్టంలో ఉన్నప్పుడు దళితులకు, గిరిజనులకు ఆ ఫలాలు అందుతున్నప్పుడు 55% ఉన్న బలహీన వర్గాలకు అందకపోతే ఆ సమాజం అట్టడుగున ప్రమాదంలో పడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత రాజ్యాంగము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఏమంటే సోషల్ జస్టిస్ అనేది సమాజంలో ఉన్న అందరికీ కూడా సమాన అవకాశాలు దక్కాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్. అది ఒక కులమో ఒక మతమో కాదు, అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. ఈరోజు మనం 3rd జెండర్కి కూడా రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళని అవమానంగా చూడకూడదు అని. అంటే వారికి కూడా ఒక పని ఇస్తే ఆ పనిలో వాళ్ళు ప్రావీణ్యతను సాధిస్తారు. అట్లా నువ్వు దేనికి తరంగావు అనే మాట అంటా ఉంటే వాడు సమాజంలో ఏదో ఒకటి విధ్వంసాన్ని సృష్టిస్తాడు, దానివల్ల నష్టం జరుగుతాడు. అదే అందరికీ గౌరవం ఇస్తా ఉంటే నన్ను కూడా రేపు గుర్తిస్తాడు అని ఆ దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో మొదటి పేజీలో ఉంది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్వయం. అందరూ చెప్తా ఉన్నారు కానీ అమలు జరగడం లేదు. మళ్ళీ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, జరగడం లేదు. కానీ మనం ఒక డిమాండ్ అనేది, ఫోర్స్ అనేది బిల్డ్ చేయాలనేది, అది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుని కావచ్చు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకున్నాం. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షణ సభ కూడా మన అనంతపూర్లోనే జరిగింది. అది మీరే మొత్తం రికార్డ్ మనకు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు, దీని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, అంతకుముందు రాజ్యాంగం గురించి వాళ్ళకి ఎందుకు స్పృహ లేదు? మరి ఆ రోజు 15 పార్టీల అధ్యక్షుల్ని మనం మున్సిపల్ సర్కిల్లో పిలిపించాం. 2018 ఏప్రిల్ 10వ తారీఖు భారతదేశంలోనే మొదటి సభ అది. కాబట్టి ఆ ఫలాలు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో కాకుండా భారతదేశం అనేది లౌకికవాద దేశం. భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పింది. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళకి సమాన అవకాశాల కంటే ఎక్కువ రెట్టింపులో ఉంది. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్లను తీసుకుంటే 4,000 మంది బిలియనీర్ని గుర్తించారు ప్రపంచంలో. భారతదేశంలో 302 మంది ఉన్నారు, అమెరికాలో 1,100 మంది ఉన్నారు, చైనాలో 1,300 మంది ఉన్నారు. భారతదేశంలో ఉన్న సంపద అంతా కేవలం 300 మంది చేతిలో ఉంటే 146 కోట్ల జనాభా ఉన్నకి ఎక్కడ ఆర్థిక సమానత్వం ఉంది? కరెక్ట్ గా ఇది. కాబట్టి ఆర్థిక ఫలాలు ప్రజలందరికీ ఉంటాయి. ఏదేమైనా నారాజు సార్, మీరు 44% కోసం, బీసీల రిజర్వేషన్ కోసం, అంటే విద్యా వ్యవస్థలు కావచ్చు, రాజ్యాంగ పదవుల్లో కావచ్చు, దేంట్లో అయినా మీ పోరాటం ఆగకుండా మరింత ముందుకు దూసుకుపోవాలి. చూస్తూనే ఉండండి. మరిన్ని టాపిక్స్, ఏదైనా కొత్త కొత్త టాపిక్స్ ఈ మధ్య సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం ప్లాస్టిక్ పైన ఒక యుద్ధమే ప్రకటించినాం. అదేవిధంగా విద్యా వైద్యం గురించి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో
అలాగే మెడికల్ కాలేజ్లో ఏ విధంగా జరుగుతున్నాయి, వీటి అన్నిటిపైన నారాజు గారితో మరి వచ్చే ఒక వారం తర్వాత దానిపైన కూడా ఒకసారి ఫోకస్ చేద్దాం. చూస్తూనే ఉండండి AP 39 టీవీ. నమస్తే అన్న. నమస్తే.